ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి హెరిడిటరీగా శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయి. కొంతమందికి పొల్యూషన్ వల్ల, డస్ట్ వల్ల, కొన్ని కెమికల్స్ అలర్జీస్ వల్ల కానీ, కొన్ని పడని వాటి వల్ల కానీ శ్వాస సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. గాలి ప్రయాణంలో అవరోధం కలిగి గాలి సరిగా అందక ఆయాసంతో ఇబ్బంది పడే సమస్యనే COPD సమస్య అంటారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ముఖ్యంగా 2 రకాలుగా మన శరీరంలో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిది, గాలి ప్రయాణించటానికి ఊపిరితిత్తుల్లో ఉండే గాలి గొట్టాలు. ఇప్పుడు చెట్టుకు చూడండి, మొదలు కొమ్మలు ఎట్లా ఉంటాయి, అలా అన్నమాట గాలి గొట్టాలు. ఈ గాలి గొట్టాలు ఎలాస్టిసిటీ కోల్పోయి గాలిని సరిగా ముందుకు తొయ్యలేవు. కాబట్టి గాలి సరిగా లోపలికి ప్రయాణించదు. దీనివల్ల కొంతమందికి ఆయాసం అనేది రావటం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ ఎయిర్ ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని గాలిని పంపించలేవు. లంగ్స్లోకి గాలి సరిగా వెళ్ళదు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడైతే శుద్ధి అవుతుందో అక్కడ వరకు ఈ ట్యూబ్స్ గాలిని సరిగా తోయలేవు. గాలి అందక ఆయాసం వస్తుంది. ఈ COPDకి ఇది ఒక కారణం. రెండవది, కొంతమందిలో ట్యూబ్స్ బాగానే ఉంటాయి, గాలి గొట్టాలు బాగా ఉండి గాలిని బాగా తోస్తూనే ఉంటాయి. కానీ ఈ ప్రాణవాయువుని, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేసే గాలి తిత్తులు, ఎయిర్ సాక్స్ ఉంటాయి చూసారా, అలాంటివి అల్వియోలి అంటారు కదా, అవి సరిగా పనిచేయక ఆక్సిజన్ సరిగా అందదన్నమాట. వాటిలో శ్లేష్మం ఎక్కువగా పేరుకుపోవటం కానీ, అవి బాగా ముడుచుకుపోయి సాగే గుణం లేక ఇబ్బంది పడటం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఈ గాలి తిత్తులు ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా, లంగ్స్లో గాలి తిత్తులు, అల్వియోలి, ఇవి సాగిపోయి గాలిని సరిగా తొయ్యలేవన్నమాట. మళ్ళా ఈ రెండుటి వల్ల ఈ COPD సమస్య ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇక రెండవది, చెస్ట్ టైట్నెస్ ఎక్కువ ఉంటుంది, శ్లేష్మాల ఎక్కువ ఉండి, కఫం ఎక్కువ ఉండి ముద్దలు ముద్దలుగా వస్తూ గోళీలుగా దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. అలాగే పిల్లి కోతల్లాగా, వీజింగ్ లాగా ఇలాంటి శబ్దాలతో శ్వాస నడుస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్ బాగా కనపడతాయి అన్నమాట. ఛాతీ అంతా బరువుగా ఉండటం, ఎనర్జీ లేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం, ఈ COPD సమస్య వల్ల ఏ పని చేయలేకపోవటం, శక్తి క్షీణించి కాస్త బలహీనం అవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి దీన్ని న్యాచురల్గా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మీరు లైఫ్ స్టైల్ని మార్చుకోవటమే. అందుకని ప్రతిరోజు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కాచి చల్లార్చే నీళ్ళని తీసుకోవటం మంచిది. త్రాగేటప్పుడు నీళ్లు పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుని గోరువెచ్చని కంటే కొంచెం వేడి తాగాలి. ఆ వేడి నీళ్ళు తాగుతుంటే హాయిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని వేడికి కఫాలు, శ్లేష్మాలు తెగి త్వరగా బయటికి రావడానికి అవకాశం కలుగుతుంది. మొట్టమొదటి నియమం ఇది చేయాలి. రెండవది, వేప పొల్ల నోట్లో పెట్టుకుని నమిలేసి ఆ చేదును ఊసేస్తూ ఉంటే కఫాలు, శ్లేష్మాలు తొందరగా తెగి బయటకు వస్తాయి అన్నమాట. మూడవది, ఛాతీకి రోజుకు 2 సార్లు వేడి నీళ్ళ ఆవిరి పీల్చటం, పట్టించటం మంచిది. ఆ ఆవిరి పట్టుకునే నీళ్ళల్లో యూకలిప్టస్ ఆయిల్ కానీ, పిప్పర్మెంట్ ఆయిల్ కానీ వేసి అందులో కొంత పసుపు వేసి ఆవిరి పీల్చటం చాలా మంచిది అనమాట. ఈ ఆవిరి పీల్చటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీకి ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి ఆ వేడి ఆవిరి వల్ల గాలి గొట్టాలు కాస్త వ్యాకోచిస్తాయి, కఫాలు, శ్లేష్మాలు పైకి నడిచొస్తాయి ఆ వేడికి. అందుకని ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మరియు శ్వాస నాళాలను ఫ్రీ చేయడానికి ఈ ఆవిరి ఇట్లా పట్టుకోవడం మంచిది. ఇది మూడవది. ఇక నాలుగవది, రోజు 2 పూట్ల వేడి నీళ్ళ స్నానం చేయటం చాలా మంచిది. చన్నీళ్ళకి కాస్త సంకోచిస్తాయి కాబట్టి అది మంచిది కాదు, వ్యాకోచించటం మంచిది. కాబట్టి వేడి నీళ్ళ స్నానం చాలా మంచిది అన్నమాట. ఇక లోపల నుంచి ఇన్ఫెక్షన్ తగ్గటానికి, ఆ శ్లేష్మాలు తగ్గటానికి మరి ఏం చేస్తే మంచిదంటే, మీకు ఈ COPD సమస్య ఉండి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4-5 రోజులన్నా సరే ఇంట్లో హనీ, లెమన్ వాటర్ ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిది. ఇమీడియట్గా రిలీఫ్ మొదలవుతుంది. ఇక ఆహారం తీసుకోకుండా
ఉదయం పూట నీళ్లు గోరువెచ్చగా తాగేసి 2 సార్లు మోషన్ అయిన తర్వాత ఎనిమా కూడా చేసేసుకోండి, ప్రేగులు క్లీన్ అవుతాయి. ఇక ఒక గ్లాసు గోరువెచ్చని కంటే కొద్దిగా వేడి నీళ్ళల్లోనే 3-4 స్పూన్లు తేనె కలుపుకోండి. ఒక చెక్క కానీ కాయ కానీ నిమ్మరసం పిండుకోండి, త్రాగండి. నిమ్మరసం నాకు పడదంటే అలాంటప్పుడు నిమ్మరసం లేకుండా ఒట్టి తేనె కలుపు త్రాగొచ్చు. నిమ్మరసం ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మంచిది. అట్లా తేనె నిమ్మరసం కలుపుకోండి, త్రాగండి. తేనీళ్ళు తాగిన ఒక గంట గంటన్నర తర్వాత మంచినీళ్ళు తాగండి. మళ్ళీ గంట గంటన్నర తర్వాత మళ్ళీ తేనీళ్ళు తాగండి. మళ్ళీ 1-2 గ్లాసులు మంచినీళ్ళు గంట తర్వాత మళ్ళీ తేనీళ్ళు. ఇట్లా ఉదయం నుంచి రాత్రి వరకు 5-6 సార్లు తేనె నిమ్మరసం నీళ్ళని, 4-5 సార్లు మంచినీళ్ళని అట్లా త్రాగుతూ 4-5 డేస్ 6 డేస్ అయిన ఇట్లా ఫాస్టింగ్ ఇంట్లో చేసుకోవచ్చు. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది లంగ్స్లో గాలి తిత్తుల్లో తగ్గటానికి ఫాస్టింగ్ పెడితే గాలి గొట్టాలు బాగా ఎక్స్పాండ్ అవుతాయి, గాలి తిత్తులు బాగా ఇన్ఫ్లమేషన్ దగ్గర బాగా సాగుతాయి. ఈ సాగటం ముడుచుకునే గుణం బాగా మార్పులు వస్తుంది అన్నమాట ఫాస్టింగ్లో. అందుకే న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఫాస్టింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక ఫాస్టింగ్ తర్వాత డైట్ విషయానికి వస్తే, ఒకరోజు ఫ్రూట్ డైట్ తీసుకుని 2 రోజులైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తియ్యటి ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్లో తియ్యటి ఫ్రూట్స్, సాయంకాలం కూడా డిన్నర్లో తియ్యటి ఫ్రూట్స్, యాపిల్, అరటిపండు, బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ, ఖర్జూర పళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా తియ్యటి ఫ్రూట్స్ని 3 పూట్ల ఒక రోజైనా తీసుకుని 2 రోజులైనా తీసుకుని అక్కడి నుంచి ఫుడ్లోకి వెళ్ళినప్పుడు రోజుకు 2 సార్లు తినటం వీళ్ళకి చాలా చాలా మంచిదన్నమాట. ఉదయం వెజిటబుల్ సూప్ తాగటం వల్ల హాయిగా ఉంటుంది. ఇట్లా మార్నింగ్ 9:30, 10కి వేడివేడి సూప్ తాగేసేసి 11-11:30 గంటలకి 1-2 పుల్కాలు చేసుకోండి. 2 కూరలు ఉప్పు నూనె లేకుండా కంప్లీట్గా 0 ఆయిల్ 0 సాల్ట్తో కర్రీస్ పెట్టుకుని ఎక్కువ కూరను వండుకొని అట్లా తినేసేయండి. సాల్ట్ మానితే శ్లేష్మ ఉత్పత్తి బ్రహ్మాండంగా తగ్గుతుంది. శ్వాస నాళాలు, గాలి తిత్తులు 2 ఎక్స్పాండ్ అవుతాయి. వాటికి సాగే గుణం బాగా పెరుగుతుంది. అంటే ముడుచుకు సాగే గుణం ఎంత బాగుంటే అంత త్వరగా గాలి బాగా వెళుతుంది, ఆవిరైపోతాయి రొంపల శ్లేష్మాలు. సాల్ట్ మానేస్తే శ్లేష్మము తగ్గుతుంది, గాలి తిత్తులు, గాలి గొట్టాలు ముడుచుకునే గుణం తగ్గిపోతుంది అనమాట. అందుకని మంచిగా ఎలాస్టిసిటీ పెరుగుతుంది వాటిలో. అందుకని సాల్ట్ లేని డైట్ అట్లా తీసుకోండి. సాయంకాలం 4-4:30కి ఒక గ్లాస్ ఏదైనా షుగర్ కేన్ జ్యూస్ ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకోండి, ఏం కలపకుండా. కఫం శ్లేష్మాలు రావు షుగర్ కేన్ జ్యూస్కి. ఇలాంటివి మంచిది. బాగా పండిన కమలా జ్యూస్ అయినా త్రాగొచ్చు, పచ్చి కమలాలు పనికిరావు. అలాంటివి ఏమైనా జ్యూస్ కానీ, దానిమ్మ జ్యూస్ కానీ తేనె కలుపు త్రాగండి. ఈవినింగ్ 5-6 డిన్నర్లో డ్రై నట్స్ నానపెట్టినవి, బాదం పిస్తాలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, వాల్నట్స్ ఇట్లాంటివి, మొలకలు లాంటివి కొన్ని ఇలాంటివి పెట్టుకుని పళ్ళు పెట్టుకు తినేసేయండి. మళ్ళీ రోజు ఇట్లాంటి ఆహారం తీసుకుంటూ ఇక స్పైరోమీటర్ను ఊదుతూ ఉంటే లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అదొకటి కొనుక్కోండి. మీరు ఏ రేంజ్లో ఉంది మీ లంగ్ కెపాసిటీ అని తెలియటం కోసం స్పైరోమీటర్ బాగా ఎక్సర్సైజ్కి పనికొస్తుంది. ప్రాణాయామం 2 పూట్ల చేయటం బాగా, భస్త్రికా ప్రాణాయామం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది వీళ్ళకి. ఇంకా అది బాగా మంచిది. అది రెగ్యులర్గా చేసుకోవటం. ఇక అనులోమ విలోమ ప్రాణాయామం, సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం, ఇట్లాంటి 3 రకాల ప్రాణాయామాలు 2 పూట్ల చేయటం. ఈ డైట్ ఇట్లా తీసుకుంటూ ఉంటే అసలు 10-15 రోజుల్లో ఉన్న కఫాల శ్లేష్మాలు మొత్తం పోయి అక్కడి నుంచి అసలు మందులు వాడకుండా, ఆయాసం లేకుండా హాయిగా మీరు పనిచేసుకుంటారనమాట. ఎంత త్వరగానే న్యాచురోపతిలో ఈ విధానం ద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇక ఇట్లాంటి సమస్య మళ్ళీ రాకుండా హాయిగా సంవత్సరం పొడుగున బ్రతకడానికి లైఫ్ స్టైల్ని ఇట్లా కొనసాగించండి. నార్మల్ వ్యక్తి వల్లే మీరు జీవించగలుగుతారు. మళ్ళీ తిరుపతి కొండెక్కినా మీకు ఆయాసం అన్నట్టుగా మీ లంగ్స్ హెల్దీగా మారిపోతాయి అన్నమాట. మరి ఇలాంటి మంచి ఫలితం కోసం సిఓపిడి సమస్యతో బాధపడేవారందరూ ఇట్లా న్యాచురోపతి విధానాన్ని, ఇప్పుడు చెప్పిన నియమాలన్నింటినీ ఆచరిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.